ఇక్కడ చూడండి టెంపుల్ అనేది ఇలా ఉండిందంట. ఇప్పుడు చూడండి ఎలా ఉందో టెంపుల్. ఇక్కడ కోరికలు కోరుకుంటే నెరవేరుతున్నాయంట. నిజమేనా? నిజమైన నాకు కొన్ని చాలా సత్యం ఉంది. సత్యంగా ఉంది. కాపాడిండాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి టెంపుల్ కి వచ్చిన ప్రతి ఒక్కరు మంచి జరిగింది అంటున్నారు. మీకేం మంచి జరిగిందా? మంచి జరిగిందా? సమీపంలో పూర్తింలే స్వామి అని ఇక్కడ పెట్టి మనశ్శాంతి ఎంత ఉంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ హిందూపూర్ స్టేషన్ అండి. ఈ రోజు అయితే నేను మన హిందూపురం సూగూరు ప్రాంతానికి దగ్గరగా ఉన్న పోషనపల్లి గ్రామంకి వెళ్లే రూట్ లోనే మన ఏటుగడ్డ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందండి. ఈ టెంపుల్కి అయితే చాలా అద్భుతమైన చరిత్ర అయితే ఉంది. సో ఈ టెంపుల్ చరిత్ర అయితే ఈ వీడియో ద్వారా అయితే చూసేద్దాం. మరి మొదటిసారిగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా. లెట్స్ వాచ్ ఇట్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇక ముందుకెళ్దాం రండి. ధనజవనకుశాలం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ విధానం వానరానమరీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. ఓం సీతా సమేత శ్రీరామ పౌరుషేంద్రేణమాచార్యాం ధ్యానం సమర్పయామి. ఓం సువత్సల సహిత శరీర మధ్యం తాచార్యాం ధ్యానం సమర్పయామి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే భక్తాదులు అయితే వచ్చారు. వాళ్ళ కోరికలు కూడా ఈ టెంపుల్లో నెరవేరినాయంట. సో కనుక్కున్నాం. అక్క వాళ్ళు అయితే ఉన్నారు. హాయ్ అక్క, నమస్తే. మీ పేరు? భాగ్య. యాక్చువల్గా ఇక్కడ ఈ టెంపుల్లో చాలా మంది కోరికలు నెరవేరినాయంట. వాళ్ళ కోరికలు కోరుకోండి. నిజమేనా? నిజమే, నెరవేరిండయి. ఇట్లే మా భర్త అన్నదమ్మండ్లు కూడా అయ్యా 5 ఏళ్ళు వెళ్ళిపోయిండు. ఈ అప్పుకొచ్చింది నమ్మ కూడా వచ్చిండేది. బాగా కాపాడిండాడు ఆంజనేయ స్వామి. సేదిన్ము వస్తా అంటే వారం ఎప్పటికి బాగా నడుచుకోండి. దానికి నా భర్త వచ్చినాడు, ఇప్పుడు బాగా చూసుకుంటాడు. సో మొత్తం ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. బాగున్నాం. ఓకే, మొత్తం మంచి జరిగింది. ఆంజనేయ స్వామికి ఎవడు వస్తా అంటే ఆంజనేయ స్వామి చాలా సత్యం ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరొకరు భక్తాదులు కూడా వాళ్ళ కోరికలు కూడా నెరవేరినాయంటే కనుక్కున్నాం. హాయ్ అక్క, నమస్తే. జై శ్రీరామ్. ఓకే, జై శ్రీరామ్. మీ పేరు అక్క? మంజుల. మీ ఊరు? కృష్ణానగరే. కృష్ణానగర్. ఓకే. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఏటుగడ్డ ఆంజనేయ స్వామి గుడి దగ్గరే ఉండేది. ఓకే, యాక్చువల్ గా ఇక్కడ కోరికలు కోరుకుంటే నెరవేరుతున్నాయంట. నిజమేనా? నిజమైన నాకు కొన్ని. కానీ స్వామి ఇంకా నాకు నిజం చేయాలని ప్రార్థిస్తానని ఎప్పుడెప్పుడు వస్తా అంటాను వీలు పడినాడంతా. నా కొడుకు బాగా చదువుకొని ఏదో ఒక దావుల నెడలని ముక్కోనింటి పోయి వానంతకు వాడే పోయి జాబ్ చూసుకొని జాబ్ చేస్తా అన్నాడు ఇప్పుడు. కానీ ఏం మాకు తొందరలు ఏం లేవు, బాగా అన్ని అనుకూలాలు అవుతున్నాయి. ఏమంటే మామూలుగా ఉండాయి కష్టాలు పెడతా అంటాడు. దేవుణ్ణి నమ్ముకొని ఉండాలని కదా ప్రార్థన చేస్తా అంటాం, లేకపోతే మర్చిపోతాం కదా దేవుణ్ణి. ఇప్పుడేమో బాగా కాపాడుతున్నాడు. ఇప్పుడు నా కొడుకే పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. స్వామి ఆంజనేయ స్వామి కాపాడి నువ్వు ఇచ్చేస్తే మళ్ళీ నీకు ఇట్లా కొలుసుకుంటానని ప్రార్థన చేసుకుని ఈరోజు ఆకుపూజ స్వామి కట్టించినాము. మళ్ళీ కట్టిస్తానే ఉంటాను. నా కొడుకు పెళ్లి చేసి ఇప్పుడు వచ్చే సంబంధం సెట్ అయితే చాలని ప్రార్థన చేసుకుని ఈరోజు చేస్తాను. ఓకే, మొత్తానికి అయితే మనం అనుకునే చాలా ఉన్నాడు ఆంజనేయ స్వామి. నిజంగానే ఉన్నాడు. ఎన్నో సార్లు మనుషులు అనుకుని ఏందన్నా పోతే అది నిజమైన చాలా అయిండాయి. 11 ఏళ్ళు గార్మెంట్కి పోయినాను. ఇది అనుకొని పోయాలకి ఏదో ఒక సత్యం కనపడింది, జరిగింది అట్లా నిజము.
ఉన్నాడు ఆంజనేయ స్వామి. కానీ వీలు పడక శనివారం పూట్లన్నా పోయి పూజ చేసి ముక్కొని రాలనిపిస్తుంది. టైం ఉండలేదు కదా, గవర్నమెంట్కి పోతే పొద్దున్నే 7:30 బయలుదేరల్లా. ఇప్పుడు ఇంట్లో ఉండేదానికి అట్లా ప్రార్థన చేసుకొని పోయి వస్తా అంటాం. సో మొత్తానికి అంతా సత్యం జరిగింది. సత్యం జరిగింది, ఉన్నాడు నిజంగా ఇక్కడ ఆంజనేయ స్వామి మాత్రం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ కూడా అన్న వాళ్ళు భక్తాదులు వచ్చారు. సో అన్న నమస్తే. మీ పేరన్నా? సునీల్. యాక్చువల్గా ఈ టెంపుల్లో ఇక్కడ ఏటిగడ్డ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. సో ఇక్కడ చాలా మంది కోరికలు నెరవేరినాయని ఇంతవరకు చాలా మంది చెప్పారు. మీకు ఏమన్నా నెరవేరిందన్న ఇక్కడ వచ్చింది? డెఫినెట్గా జరుగుతాను. అది ఏమనగా మేము ఇక్కడ వస్తా అంటాం కదా, ఒక రోజు ఇట్లా మాల వేసినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది కొంచెం చెప్తే పెద్దగా అవుతుంది అనుకుంటే నేను సింపుల్గా చెప్పేస్తాను. మేము మాలేసి ఇంట్లో పూజ చేసేసి మార్నింగే వచ్చి గుడికి వచ్చి పూజ చేసుకొని ఒక్క పూటే భోజనం చేయాలి. ఆ టైంలో నేను మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేసి ప్లేట్ తీసుకొని ఇంట్లో లోపల వంట రూమ్ లో పెట్టేస్తుంటే కరెక్ట్ గా ఆ టైంలోనే దేవుని గుళ్ళో వచ్చి ఒక కోతి, అది నేను పెట్టిన నైవేద్యం తిని ఒక్కే కోతే కుడిపక్కలో వెళ్ళిపోయింది. ఆ రోజు అనిపించింది మంచి జరుగుతుంది, స్వామిని నమ్ముకుంటే తప్పు ఇదేం లేదు అనే ఫీలింగ్ నాకు. ఆ రోజు నుంచి నేను డెఫినెట్గా శనివారం కానీ మంగళవారం కానీ డెఫినెట్గా వచ్చి ఇక్కడ హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం చేసుకుని పోతుంటాను. సో మొత్తాన్ని మీకు కూడా చాలా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 11 సార్లు కాకపోయినా ఒక 5 సార్లు అయినా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, అది చాలా మంచిది. ఓకే, అదే విధంగా ఇక్కడ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా అది ప్రశాంతత దొరకాలంటే ఇంట్లో సమస్యల నుంచి ప్రశాంతత కోసం ఇక్కడికి రావచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఎవరైనా బుక్స్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రశాంతంగా వచ్చి చదువుకోవచ్చు, వాళ్ళకి చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా ఇది ఒక చిన్న టెంపుల్ అంటే ఇంతకు ముందు చాలా డెవలప్ అయింది. ఇప్పటికి అది అన్నగారి ఇది కృషితో ఇదైంది. మేము చిన్నప్పుడు అసలు ఇక్కడ గుడి లేదు, మేము స్కూల్కి వస్తా ఉంటాము. ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు కదా పోచంపల్లి, ఇట్లా వచ్చినప్పుడు అసలు గుడి లేదు, ఇకంతా చెట్లు ఉంటాయండి. అవును, ఇంకా చాలా డెవలప్ చేసి టెంపుల్ అంత అద్భుతంగా ఉంది. లొకేషన్ బాగుంది. ఈ ప్లేస్ అనేది సందేశ్ మఠాలు అని మా తాతలు చెప్తా ఉంటారు. అప్పుడు కాలము ఇక్కడ ఋషులు ఇల్లు తపస్సులు చేసుకుని ఉంటా అంటారంట. చాలా పురాతనమైన గుళ్ళలో ఇదొకటి. ఇటు అక్కడ శివుని గుడి అక్కడ ఒకటి ఉంది, ఆ టెంపుల్ ఒకటి ఉంది. ఒక్కరైతే పెద్దమ్మ వాళ్ళు అయితే భక్తాదులు వచ్చారు. తనతో కూడా కనుక్కున్నాము ఇక్కడ కోరికలు అనేది. చాలా మంది భక్తాదులతో కనుక్కోండి, ఇంతవరకు ప్రతి ఒక్కరికి మంచి జరిగిందంట. నమస్తే పెద్దమ్మ, మీ పేరు? మా పేరు ఆదమ్మ. ఈ ఇక్కడ ఏటిగడ్డ ఆంజనేయ స్వామి టెంపుల్ కి వచ్చిన ప్రతి ఒక్కరు మంచి జరిగింది అంటున్నారు. మీకేం మంచి జరిగిందా? మాకి మంచి జరిగింది. అప్పుడు సూగూరు నుంచి ఇట్లా బాడకు వచ్చినాము, జాగా తీసుకుంటాము. అంతా పిల్లలు పిట్టలు అంతా బాగుండారు. దేవుడు బాగా ఉండాడు ఇక సాష్టంగా. సో మొత్తాన్ని మీరు అనుకున్నా నెరవేరినాయి. ఆరోగ్యము బాగా అవుతుంది నాకు. అవునవును. సో అంతా మంచి జరిగింది మొత్తానికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉన్నాము. సో స్వామి గారు కూడా ఉన్నారు. టోటల్ ఈ ఏటిగడ్డ ఆంజనేయ స్వామి టెంపుల్ చరిత్ర అయితే కనుక్కునేద్దాము. హాయ్ స్వామి, నమస్తే. నమస్తే స్వామి, జై శ్రీరామ్. మీ పేరు స్వామి? లక్ష్మీనారాయణ స్వామి. మీ ఊరు? సూగూరు. స్వామి, ఇక్కడ ఎప్పుడు ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది స్వామి? ఇది పూర్వకాలము మనకి దగ్గర 500 సంవత్సరాల క్రితము యాసరాయలు వారు ప్రతిష్ట. ఓకే. దీనికి సెంటర్ పాయింట్ వచ్చేసి సూగూరు ఆంజనేయ స్వామి గుడి. దీనికి 4 చోట్ల నింకంపల్లి, ఈ ఏటిగడ్డ ఆంజనేయ స్వామి, సడ్లపల్లి, ఇంకా నేతాజీ స్కూల్ దగ్గర విగ్రహాలు 4 మూలకి 4 ప్రతిష్ఠించినారు. సూగూరు ఆంజనేయ స్వామి. ఎందుకు స్వామి ఇలా ప్రతిష్ఠించారు అసలు? వాళ్ళు బాగున్న అంటే దుష్ట శక్తులు, అప్పటికి దుష్ట శక్తులు కానీ గ్రహశక్తులు కానీ ఊర్ల మీద రాకోకుండా అప్పటికి ఒక ఇచ్చేసినారు. వాళ్ళు ప్రతిష్ట చేసి దాన్ని కాపాడుతూ వచ్చినారు. అప్పుడు అన్ని చేసిండేది ప్రతిష్ట. కొంతకాలం బ్రాహ్మిన్స్ దీన్ని పూజలు అందుకొని చేస్తూ ఇక్కడ సన్యాసులు తపస్సులు చేసేవాళ్ళు. ఇప్పటికి సన్యాసులు ఉంటూ ఇక్కడ భగవత్ పారాయణం చేసుకుంటూ ఇక్కడ జీవ సమాధులు కూడా అయినారు వాళ్ళు సేవ చేసుకుంటూ. అటువంటి కాలంలో దీనికి రాను బ్రాహ్మిన్స్ చేసేది దీనికి ఆర్థికంగానో ఏదో లోటుపాటైందో నిలబడిపోయింది గుడి సేవలు అందుకోకుండా. తర్వాత మేము మిల్లులో పనిచేస్తామంటే మేము ఇక్కడ వచ్చి చూసాము గుడిని. దీన్ని ఒక అభివృద్ధికి తీసుకురావాలని మేము మా ఫ్రెండ్స్ సర్కిల్గా డెవలప్మెంట్ తీసుకుంటూ వస్తుంది. మేము ఇక్కడ వచ్చేసి 2003లో ఇక్కడ సేవ్కి స్టార్ట్ చేస్తుంది. సేవ్ చేసి ఇంక ఇక్కడ ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకొని వస్తూ అప్పటికి గుడి ఎట్లుండదంటే మన దగ్గర ఒక పోటు ఉంది, అది కూడా ఇస్తాం స్వామికి, అది కూడా చూడండి.
అప్పటి నుంచి ఈ మాదిరిగా తీర్చిదిద్దుకొని వస్తాను పూజలు అనుకుంటున్నాడు. వచ్చిన వాళ్ళకి కొంగు బంగారంగా కోరికలు తీరుతూ ఉన్నాయి. ఒక విషయం ఏమంటే ఇక్కడ యాక్చువల్గా ఇంతకు ముందు ఈ టెంపుల్ ఉండలేదు కదా, అంతకు ముందు ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రమే ఉందంట. చూపిస్తారు, అదే చూపిస్తాను స్వామి. ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కాకుండా ముందు ఇక్కడ చూడండి, ఇదే కదా స్వామి, ఇక్కడేనా? ఇక్కడ వ్యాసరాయలు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం స్వామి. ఈ స్వామిని ప్రతిష్ఠ చేశారు. ఈ స్వామికి మేము చాలా కాలము పూజలు చేశాము. అంతకుముందు గుడి కన్స్ట్రక్షన్ కాకుండా ఇక్కడ ఇదేనా మేము అందిస్తామండి ఫోటో. అది చూడండి, అంతకు ముందు ఉన్నాడు స్వామి. ఇక్కడేనా టెంపుల్? టెంపుల్ అక్కడే ఇది బయట తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. అక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామిని ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఈ చిన్న విగ్రహం ఉండిందంట. నిజంగా చెప్పాలంటే చాలా డెవలప్ అయింది టెంపుల్. 4 సంవత్సరాల క్రితం ఇక్కడ లోపల ఉన్నటువంటి స్వామి కార్తీక మాసము 8వ తారీఖు ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేశాము. గుడి డెవలప్మెంట్ బట్టి, గుడిని బట్టి బాగుండాలని. అప్పటి నుంచి ఇంకా బాగా జనాలు వచ్చే రద్దీ బాగా పెరిగింది. సేవలు అందుకుంటున్నాడు స్వామి. ఈరోజు బాగా జరుగుతోంది. ప్రతి ఒక్కరికి మంచి అనుకున్నట్లుగా జరుగుతోంది. మీకు ఒక ఫోటో కూడా ఇస్తాను స్వామి. ఇంత ముందు ఉన్నటువంటి గుడి స్వామి. ఇంకా సో ఇక్కడ చూడండి, ఈ కంప చెట్లు ఈ విధంగా కంప చెట్లు తీసేసిన తర్వాత దగ్గరగా చూపించండి. ఇక్కడ చూడండి, టెంపుల్ అనేది ఇలా ఉండిందంట. ఇప్పుడు చూడండి ఎలా ఉందో టెంపుల్. చిన్నగా ఇలా ఉండింది కంప చెట్ల మధ్య ఈ టెంపుల్. సో మొత్తానికి టెంపుల్ ని చాలా అద్భుతంగా అయితే డెవలప్ చేశారు. ఇక్కడ భజన కార్యక్రమాలు చేసేవాళ్ళు హిందూపురం నుండి వచ్చి చాలా మంది భజన కార్యక్రమాలు చేస్తూ రామాయణము, భాగవత పురాణాలు ఇత్యాది భగవద్గీత పారాయణాలు చేసుకుంటున్నారు. ఇంకా టౌన్ నుంచినే ఇక్కడ భరతనాట్యం చేసేవాళ్ళు 3 నెలలు 4 నెలలకు ఒకసారి వచ్చేసి ఇక్కడ భరతనాట్యం కూడా వాళ్ళు నేర్చుకొని చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు కూడా చాలా మంది వచ్చేది చాలా సంతోషం. ఇక్కడ మాకు చేసుకుంటేనే బాగుంది. ఓకే. ఇంకా అంతేకాకుండా కాలేజీ స్టూడెంట్స్ వచ్చేసి ఈ పవిత్రమైన పుణ్యస్థలంలో కూర్చొని చదువుకొని ఇక్కడ బెంగళూరు సిటీల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అతను నేను దేవునికి ఏమో ఒకటి అందించాల కానుక స్వామికి. నేను ఇవ్వాలంటే స్వామికి ఒక కిరీటం చెప్పి అంటే చేపించేది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు వచ్చిందే వాళ్ళు. దొంగలు కూడా వచ్చారంట ఇంతకు ముందు. అంటే ఈ పక్కన టెంపుల్ ఇంకోటి ఉంది, అక్కడ కూడా దొంగతనం. దేవస్థానం సెంటర్. ఇక్కడ పాయింట్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడి, అక్కడ పాయింట్ వచ్చేసి గణేష్ గుడి. ఈ 4 గుడులు మధ్యలో దొంగలు చేరుకొని చాలా మంది భయపెట్టించేవాళ్ళు. ఏమున్నా కూడా ఇక్కడ చాలా కొందరు వచ్చేసేటువంటి వాళ్ళు. అప్పట్లో ఏదంటే కొంచెం బంగారం ఉంటుంది అలా ఇలా చెప్పేదంట. టెంపుల్ లో పెట్టేవాళ్ళు. ఇక్కడ ఈ గుడి విషయంలో కూడా లోపల తొగిండేది కూడా మా కండ్లారు చూసిన తొగి వాళ్ళు ఏదో తీసుకుపోయినారో మనకు తెలియదు. అది అంటే మేము ఇంకా ఎప్పటికీ అలా జరగకూడదు అనేసి మొత్తం అంతా గుడి అంతా లోపలంతా శుద్ధి చేసేసి బాగా కంకర సిమెంట్ వేసేసి ఈ విధంగా చేసుకొచ్చాము. దొంగలు ఇక్కడ నిలిచేదానికి ఆస్కారం లేకుండా చేసుకొచ్చాము స్వామి. అటువంటి తొందర లేదు. ప్రతి ఒక్కరు వస్తే రాత్రిలో కూడా వచ్చేసి నమస్కారాలు వేసుకొని ఇక్కడ పూజలు చేసుకొని నిద్రలు చేసేవాళ్ళు. వాళ్ళు కోరిన కోరికలు జరుగుతా ఉన్నా స్వామి. సో స్వామి ఈ చెట్టు ఎప్పుడు 2003లో స్టార్ట్ చేసాం స్వామి. ఈ చెట్టుని పెట్టింది. దీన్ని కూడా పెట్టి అడవి చెట్లు కంప చెట్ల మధ్యలో ఉండేది ఏం పెట్టేసి బాగంతా చెట్టు రుచిమైన తర్వాత ఈ గొర్రెల మేకలు ఇక్కడ బయలు కదా తెచ్చి ఇడిచేసినారు. అంటగా కొరకేసింది. మేసేసింటే కంపల్లోనే దూరేసి మళ్ళీ సాయంకాలం డ్యూటీ నుంచి వచ్చేసి దాన్ని క్లీన్ చేసి చెట్టుని మళ్ళీ నీళ్లు పోసి పెంచితే ఈ విధంగా అయింది స్వామి. పోదు ఆ చెట్టు వచ్చి 2005లో స్వామి. ఆ 2 చెట్లు ఈ చెట్ల 2ను. సో మొత్తానికి మనము చెట్లను కూడా కాపాడుకోవాలి. చాలా మంది యాక్చువల్ గా ఇప్పుడు అదే వైనాడు కదన్నా, ఒక చెట్లు చాలా నరకడం వల్లే ఒక ఇదైపోయింది. ఇవన్నీ మా చేతుల మీదుగా చెట్లు చూడండి. ఈ లొకేషన్ చూడండి, ఈ లొకేషన్ అక్కడ నుంచి చూస్తే ఎంత పీస్ఫుల్ గా. నిజంగా ఇక్కడికి వస్తే మాకు కూడా తీసుకోండి. అక్కడ పార్క్ తీసుకోండి. మరొక విషయం ఏమంటే మనుషులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏం చెప్పండి, మనశ్శాంతి ఎంత ఉంటే అంత మనం సంపాదిస్తామో అంత మంచి చేయొచ్చు అనేది ఉంటుంది. అంత పీస్ఫుల్ గా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. చాలా మంది మీరు జనాలు కూడా రావచ్చు. ఏమన్నా ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు చేస్తే ఇంకా చాలా డెవలప్ అవుతాయి టెంపుల్స్ కూడా. సో చాలా అద్భుతంగా ఇప్పుడు కూడా నీట్ గా ఎంత అద్భుతంగా రెడీ చేశారు.
సో ఈ టెంపుల్ వచ్చేసి అడ్రస్ ఇది స్వామి పోషనపల్లి సూగూరు పోషనపల్లి రూట్ పెన్నా నది సన్యాసి పెన్నా నది స్వామి గుడికి ఆనుకునే పెన్నా నది మనకి ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయి కదా మన. అవునవును పెన్నా నది ఈడు వరకు వచ్చినాయండి కదా దిగువ. ఇంకా ఇక్కడ చెరువు అట్ట ఇక్కడ షుగర్ చెరువు ఇక్కడ పెన్నా నది అవతల పోసినపల్లి స్వామి మరొకటి స్వామి. మేము ఇక్కడ వచ్చేసి మేము ఎప్పుడైతే 2003లో స్టార్ట్ చేసి పూజలు అందుకున్న స్వామి ఇక్కడ నది పారేది స్టార్ట్ అయిపోయి 3 నెలలు నిలబడుకోకుండా నది పోయింది, సరువులు నిండా. అంతకు ముందు నీళ్లు లేకోకుండా చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళు. అప్పుడు ఈ పూజలు ఎప్పుడు అందుకున్నాం నీళ్లు పారాయి. ఇంకా నెక్స్ట్ మన పెద్దలు ఊర్లో వాళ్ళు వచ్చేసి అబ్బా మీరు అక్కడ పూజలు చేసిన దానికి నీళ్లు పారుతా ఉన్నాయి, మళ్ళీ అట్లా నీళ్లు కొనసాగించండి అంటే నెక్స్ట్ సంవత్సరం కూడా ఆ విధంగా చేస్తే 3 సంవత్సరాలు నిలుకోకుండా నది పోయింది స్వామి. ఇక్కడ ఆ విధంగా జరుగుతుంది. మరొక విషయం అడుగుతాను స్వామి, ఎక్కడ పచ్చిదనం ఉంటే అక్కడ దేవుడు కంపల్సరీ ఉంటాడనేసి అంటారు పెద్దలు. తప్పనిసరి స్వామి, ఎక్కడైతే పచ్చదనం ఉందో అక్కడ చాలా సుభిక్షము, ప్రజలకు కూడా మంచి శ్రేయస్సు బాగా జరుగుతూ ఉంటుంది స్వామి. సో మొత్తానికైతే చాలా మంది కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతున్నాయంట. దాంతోపాటు స్వామి గారు అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చాలా అద్భుతం కదన్న ఈ టెంపుల్లో. అవును చూసి ఉన్నాయి స్వామి. ఏంటివి ఇవి స్వామి? ఇక్కడ మిట్ట దగ్గర బస్ ఏమో కోతికి కొట్టేసింది యాక్సిడెంట్ అయితే ఇక్కడ సాయంకాలం 6-6:30 మధ్యలో తీసుకొచ్చారు ఇక్కడ స్వామిని ఎక్కడ పూడ్చాలి, ఎట్లా పూడిస్తే బాగుంటాయి ఇక్కడ అని మన దేవస్థానం సమీపంలో పూడుతాం లేదు స్వామి అని ఇక్కడ పెట్టించాము, సమాధి చేసాము. కోతి మామూలు సమాధి అయిపోతాం మనం ఎట్లా పూజలు చేసి అంత ఇది చేస్తాము ఆ విధంగా చేసాం స్వామి, వాళ్ళ ద్వారా చేపించాము. ఇంక ఇక్కడ వచ్చేసి రెండోది వచ్చేసి ఇక్కడ రామదేవన్ గుడి హిందూపురంలో ఆ గుడి పక్కన టెంపుల్స్ మీద నుంచి కోతులు ఉరుదానికి ఒకటి పెనకలాడి వచ్చేసి కరెంట్ వైర్ ముట్టుకుంటే అక్కడ షార్ట్ అయిపోయింది. అట్ అయిపోతే వాళ్ళు రాత్రి 7 గంటలకు తీసుకొచ్చినారు మాకు ఫోన్ చేసి, విధంగా స్వామి చేయాలనుకున్నామంటే సంతోషం చేయండి అని ఇక్కడ వాళ్ళ చేతుల ముందుగానే 2 సమాధులు కోతులు తెస్తుంది. కాళ్ళ నొప్పులు బాధలు పడు కాళ్ళు ఏదన్నా గుళ్ళు వేసి అటువంటి వాళ్ళు ఇబ్బంది పడినాడు మన దగ్గరకు వచ్చేసి ఇక్కడ స్వామి నాకు ఈ విధంగా జరుగుతోంది తొందర అంటే మేము ఇక్కడ ఒక చెట్టు చూపెట్టాము. ఇక్కడ ఆ చెట్టుని దాటిలో చిన్నమని ఆ చెట్టు దాన్ని దాటి ఒక 3 రోజులు దాటుకొని పోతారు, క్లియర్ అయిపోతాయి, కాళ్ళ నొప్పులు పోతా ఉంటాయి. చాలా మంచి ఔషధం స్వామి చెట్టు కూడాను. అది చూపెడతాను మీకు ఒకసారి చెట్టు కూడాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ చెట్టు దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, ఈ చెట్టేనా స్వామి? ఈ చెట్టు ఆ చెట్టు ఇవన్నీ దానికి సంబంధించి ఎంతో మంది పూజలు చేసుకుని పూజలు కూడా చేశారు రోజు. సో మొత్తానికి అయితే ఇక్కడ వాళ్ళకి ఏమన్నా మంచి జరుగుతుంది అంటే దీన్ని 3 times ఏమో దాటాలి. ఎందుకంటే నీళ్లు ఎవరన్నా తెలియకోకుండా వాళ్ళ పేరు మీద రోడ్డు వెంబడి నీళ్లు పోసింటారు కదా, అవి వాళ్ళ పేరు మీద దోషం జరిగిన వాళ్ళు ఇక్కడ వచ్చేసి చెట్టు దాటుకుంటే దోషిన వాడిని చెట్టు తీసేస్తారు. చాలా మంది ఆదివారము, మంగళవారం, శుక్రవారం చాలా మంది చేసుకుపోతారు, కొంతమంది తొందర రోజు చేసుకుంటారు. కానీ ఇప్పుడు కూడా ఈ మూఢనమ్మకాలు నమ్ముతారని జనాలు అంటున్నారు, దానికి ఏం చెప్తారు మీరు? తప్పనిసరి ఆ మూఢనమ్మకాలు కాదు స్వామి, ఇవి మనకి ఋష్యాల ద్వారా ఆరోగ్యాలు కాపాడుకోవచ్చు. అక్కడ వచ్చేసి అది కూడా ఇంకా ఒక అద్భుతం చెప్తాం స్వామి. మనం ఇంకా వట రుచిని చెప్పాం కదా, ఆ పుల్కుంటానే ఒక అతను మాతో మేము ఇక్కడ ఫోన్ చేసి పిలిపిస్తుంది, ఇక్కడ చెట్లు బాగున్నారా అండి, మీకు మంచి జరుగుతుందంటే నాకు జ్వరంలో ఉన్నాను, పైకి కూడా లేని స్థితిలో ఉన్నానంటే ఏదో విధంగా వచ్చేయండి ఇక్కడికి మంచిది అవుతుందంటే గాడీలో వచ్చేసి ఆ చెట్టుని చూశాడు. ఇతనికి మన కాంపౌండ్ లోకి అడుగు పెట్టేటప్పటికి అతనికి జ్వరం జ్ఞాపకం లేదు. ఆ చెట్టు కింద కొంచెం కూర్చొని ఎంత బాగుందప్ప, ఎంత అద్భుతంగా, ఎటువంటి మంచి ప్లేస్ ఎక్కడా లేదు అంటే ఆయనకు జ్వరం లేదు. ఇంకా మళ్ళీ 1 గంట తర్వాత అయ్యో నాకు జ్వరం ఇంత సుస్థిగా ఉన్నాను కదా, జ్వరం లేదు ఏమి లేదు, ఇక్కడ వస్తే ఏమి ఇంత అద్భుతం అని కూడా వాళ్ళు కొనియాడారు. సో మొత్తానికి ఆ జనరేషన్ నమ్మాలి. ఇప్పుడుండే జనరేషన్ చాలా ఘోరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగిండేది వైద్యుల ద్వారా ఆరోగ్యాలు మేలైతుండలేదు స్వామి. ఇప్పుడు మెడిసిన్ వచ్చేసి ఆరోగ్య చిట్కాలు వచ్చేసి చెట్ల ద్వారా కానీ స్వామి. మన ఇంట్లో మన పూర్వీకులు ఏం చేశారంటే, నాకు ఎలా తల తిరుగుతుంది, నొప్పి వస్తుంది, నాకు ఎక్కడెక్కడ అవుతుంది, వామిట్ అవుతుందంటే
ఒక 4 పరకెట్లు తీసేసి ఒకసారి దిగదీసి వాళ్ళకి అక్కడ పక్కన పెట్టేస్తా అంటే జ్వరాలు మేలేవి. పిల్లోడు ఏదో తలనిలబడు ఏదో కిసరు సంబంధము ఏదో బాగలేదంటే ఒక గాజు తీసి సుట్టుకి పెట్టినారంటే మేలేవి. ఇప్పుడు తీసుకు నెలలు మెడికల్ మాఫియా అయిపోయి నమ్మకాలు ఇచ్చేసినారు. పై హాస్పిటల్లో పడతారు నెలల కొద్ది, వాళ్ళకి వేలు లక్షలు కూల్స్తున్నారు కానీ వాళ్ళకి ఆరోగ్యాలు మేలు కాలేదు స్వామి. మనకైతే ఇక్కడైతే అద్భుతాలు. ఇంకా ఇంతకు ముందు డాక్టర్లు సైతం వచ్చేసి ఇక్కడ కొన్ని తులసి మొక్కలు ఇవన్నీ ఉండేవి, వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని అవి సేవించేవాళ్ళు. చాలా మంచి జరుగుతుండే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు చెప్పారు స్వామి. చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ నిజంగా అప్పట్లో నమ్మాలి. సో స్వామి అయితే ఈ టోటల్ చరిత్ర గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఈ చెట్లు ఉన్నాయి స్వామి, ఇవి దత్తాత్రేయునికి సంబంధించిన చెట్టు. ఇది ఈ చెట్లు మంచి ఔషధం స్వామి. దీంట్లో కాయలు తీసుకొని మనము కాయలు పండిన తర్వాత తీసుకున్నామంటే లోపల ఏమున్నా ఇంతకు ముందు కండ్లు వచ్చే ఎర్రదాతం అయ్యేవి రోగాలు వచ్చాయి. ఈ పండ్లు తిన్నారంటే ఎన్నో ఆరోగ్యాలు ఉన్నాయి స్వామి. దాంట్లో విటమిన్స్ ఉన్నాయి. ఈ మరి మనం ఇందాక చూస్తున్నా బొద్దు రసము, దాంట్లో కాయలు సైతము ఎండిచ్చి పౌడర్ చేసుకొని వాటర్ ద్వారా తాగితే ఎన్నో రోగాలు మేలయ్యేటువంటి చెట్లు స్వామి మనం పెట్టింది. అది ఇక్కడ వచ్చేసి దాడితే మనలో ఉండే కల్మశాలన్నీ మాది కూడా యాక్చువల్ గా సూగోరే చాలా మంది దాటి చాలా మంచి జరిగిందంట ఈ చెట్టుని దాటితే. ఇది నేను కూడా విన్నాను చాలా మందికి. సో ఇక టెంపుల్ లోపలికి పోదాం స్వామి. టెంపుల్ లోపల కూడా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దగా ఉంది ఇక్కడ లోపల. ఈ విగ్రహం కూడా అసలు ఎప్పుడు కట్టారు ఈ విగ్రహం అనేది కూడా. జై శ్రీరామ్. ఇక్కడ ఇదో విగ్రహం ఉంది కదా స్వామి, ఇంతవరకు మనము అడగలేదు. ఇక్కడ విగ్రహం వచ్చేసి స్వామి సూగూరులో 108 అడుగుల విగ్రహం కట్టాలని ఇది శాంపుల్ గా చేసి అక్కడ పెట్టారు. అక్కడ వాళ్ళు ఎప్పుడైతే విగ్రహం తన బిందు అయిపోయిందో దీన్ని వదిలేస్తారు. దీన్ని వదిలేస్తే పిల్లలు ఆటపాటలో చేతులంతా బిందు చేసేసింది. మేము అక్కడి నుంచి వాళ్ళతో అడిగి 2008లో ఇక్కడ తెచ్చేసి పెట్టి ప్రతిష్ఠ చేసి ఇదంతా అలంకారం చేపించాము. ఇప్పుడు స్వామి కూడా ఎక్కువ పూజలు అనుకుంటున్నారు. 2008లో చేశాం స్వామి విగ్రహం పెట్టారు. అప్పుడు గ్రానైట్ అంతా ఈ మధ్య 2021లో ఇవన్నీ 2020లో ఒక్కొక్కటి చిన్నగా డెవలప్మెంట్ అవుతుంది. సో మొత్తానికైతే ఈ వీడియోని పూర్తిగా మాకైతే హెల్ప్ చేసిన సునీల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తానికి చాలా అద్భుతంగా వీడియోని అయితే షూట్ చేశారు. అండ్ అదే ఎవరు షూట్ చేస్తారని వెయిట్ చేస్తుంటే ఆ భగవంతుడి భక్తాడిని పంపించాడు. చాలా హ్యాపీగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.